ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి నీ ముందుకి 2 కాయిన్స్ తీసుకువచ్చానమ్మా. అవేమిటి అంటే, ఒకటి 5 రూపీస్ కాయిను, రెండవది 2 రూపీస్ కాయిను. వీటిలో ఒక కాయిన్ అయితే నువ్వు తీసుకో అమ్మా. నీకు అయిన వాళ్ళు, బంధువులు, స్నేహితుల గురించి, వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో చెబుతాను తల్లి అని అయితే మన బాబా గారు అంటున్నారండి. ఇది అక్షరాల సత్యమండి. మన బాబా గారు ఒక సందేశం ఇచ్చారు అంటే అది 100% నిజమవుతుందండి. మనం చాలామంది అనుకుంటాం కదండి, మన బంధువులు, స్నేహితులు మన గురించి ఏమనుకుంటున్నారు, మనతో ఎలా ఉంటున్నారు, మనపై చూపించే ఆప్యాయత, ప్రేమ ఇదంతా నిజమేనా అని చాలామందిలో డౌటు అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్. మనం సంతోషంగా ఉన్న సమయంలో వారు చూపించే ప్రేమ నిజమే అని అనుకుంటామండి. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైతే ముందుకు వచ్చి ఆదుకుంటారో వారే నిజమైన బంధువులు, నిజమైన స్నేహితులు ఫ్రెండ్స్. ఇదే మనం గుర్తుంచుకోవాలండి. మనం సంతోషంగా ఉన్నప్పుడు మనతో చాలామంది సంతోషంగా ఉన్నట్టుంటారండి. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మంచివారైతే ఆ కష్ట సమయంలో తోడుగా ఉండి మనకి సహాయాన్ని అందిస్తారండి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోమనైతే మన బాబాగారు చెబుతున్నారండి. అలాగే మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ముందుగా అయితే 2 రూపీస్ కాయిన్ తీసుకో అమ్మా అని అయితే అంటున్నారండి. ఫ్రెండ్స్, 2 రూపీస్ కాయిన్ అంటే బాబాగారికి చాలా విలువైనది కదండి. అలాగే 2 రూపాయలు అంటే ఒకటి శ్రద్ధ, రెండవది సబూరి కదండి. బాబాగారు మనకి ఎప్పుడూ చెప్పేది శ్రద్ధ, సబూరితోనే కలిగి ఉండమని కదండి. అటువంటి 2 రూపీస్ కాయిన్ అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, 2 రూపాయల కాయిన్ పట్టుకున్నావు కదమ్మా. 2 రూపాయలు అంటే మరొక అర్థం తల్లి, తండ్రి అంటే మీ అమ్మ నాన్న. మీ అమ్మ నాన్నతోటి ఎంతో ప్రేమగా నడుచుకో తల్లి. వారు ఎప్పుడైనా సరే నిన్ను కోప్పడినా, తిట్టినా వారి మీద కోపాన్ని పెంచుకోకు. ఎందుకంటే నీ మంచి కోరేది కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే. దైవం, తల్లిదండ్రులు వీరు మాత్రమే ఎప్పుడూ నీ మంచి కోరుకుంటారు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. అమ్మా నాన్న ఎంతో కష్టపడి పెంచితేనే కదమ్మా ఇప్పుడు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు. అది నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వారు ఏదో చిన్న మాట అన్నారని, కోపంలో తిట్టారు అని వారితో నువ్వు మాట్లాడటం మానేస్తే వారి మనసుకి ఎంత బాధ కలుగుతుంది తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఆ విధంగా ఆలోచించుకు. వారు నిన్ను ఎప్పుడూ కూడా నీ మీద కోపంతో తిట్టరమ్మా. నీకు మంచి జరగాలి, మంచి చెయ్యాలి అన్న ఆలోచనతోనే ఎప్పుడైనా ఒక మాట అన్నా అది నీ మంచి కోసమే తల్లి. నువ్వు అది అర్థం చేసుకోకుండా అమ్మా నాన్నలతోటి మాట్లాడటం మానేసి వారికి నువ్వు దూరంగా ఉంటే వారి మనసుకి ఎంత బాధ కలుగుతుంది తల్లి. నువ్వు చేసే పనులు ఒక్కొక్కసారి వారికి నచ్చలేదు అంటే అది వారికి తెలియక, అర్థం కాక అప్పుడు నువ్వే వివరంగా చెప్పాలి. ఇది ఇలా చేసుకోవాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని నువ్వు చెప్పాలి. వారు పెద్దవారైపోయారు, పెద్ద వయసుకు వచ్చేశారు కాబట్టి ఒక్కసారి నువ్వు దగ్గరగా కూర్చుని వారికి వివరించి చెప్పు చూడు తల్లి. వారికి అర్థమవుతుంది. అర్థమయ్యేలా చెప్పావు అంటే అప్పుడు నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో వారు దానికి అంగీకరిస్తారు తల్లి. కానీ నువ్వు కోపంతోటి, ఆవేశంతోటి ఏదో చెప్పేసి నేను ఇదే చేస్తాను, మీరు ఎలాగైనా సరే ఒప్పుకోవాలి అని నువ్వు వారిని ఒత్తిడి చేస్తే వారు కోపంగా ఉంటారు, కోపంగా మాట్లాడుతారు. కాబట్టి బిడ్డ, వారు పెద్దవారు కాబట్టి వారికి అర్థమయ్యేలా చెప్పమ్మా. చక్కగా చెప్పుకుని నీకు ఏదైతే కావాలో ఆ కోరికను నెరవేర్చుకో. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. అప్పుడు వారు సంతోషంగా ఉంటారు, నీవు సంతోషంగా ఉంటావు తల్లి. కాబట్టి అమ్మా నాన్నల్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారి మనసు అనేది బాధ పెట్టవద్దమ్మా. ఎందుకంటే తల్లిదండ్రులు తిట్టకూడదు.
వారు తిట్టారు అంటే నువ్వు గడప దాటకుండానే నీకు చెడు జరుగుతుంది తల్లి. ఇది అక్షర సత్యం. నేను చెప్పేది నిజం తల్లి. ఇది అక్షరాల నిజమండి. మనం తల్లిదండ్రుల మనసు కష్టపెట్టకూడదండి. వారు దైవంతో సమానం కదండి. మన మీద కోపం తెచ్చుకుని వారి మనసులో కూడా తిట్టుకోకూడదంటండి. వారు బాధతోటి ఎందుకంటే మనం చెప్పిన మాట వినలేదు అని వారి మనసులో కొంచెం తిట్టుకున్నా సరే అది గుమ్మం దాటకుండానే మనకి చెడు అనేది జరుగుతుందంటండి. ఇది అక్షరాల సత్యమండి, పెద్దలు చెప్పిన మాట. కాబట్టి ఎవరైనా సరే మన బాబా భక్తులందరూ కూడా మంచివాళ్లే ఉంటారు. మన బాబాని ఎలా పూజిస్తారో అలాగే తల్లిదండ్రులను కూడా అలాగే పూజిస్తారని నాకు తెలుసండి. కానీ ఎవరైనా ఎక్కడైనా తల్లిదండ్రుల మధ్య కోపతాపాలు వచ్చి మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటే గనక తప్పకుండా వారి గురించి తెలుసుకుని అమ్మా నాన్నని బాగా ప్రేమగా చూసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుందండి. మీ ఇల్లు స్వర్గం అవుతుంది. ఇవి భగవంతుడు చెప్పిన మాటలేనండి. ఇప్పుడు 5 రూపీస్ కాయిన్ 5 రూపీస్ కాయిన్ తీసుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరేనమ్మా, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు తల్లి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకో. అందరితోనూ మంచిగా ఉండు తల్లి. కానీ ఎదుటివారు నీతోటి ఎంతవరకు మంచిగా ఉంటున్నారో అది కూడా తెలుసుకో అమ్మా. నమ్మి మోసపోవద్దు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు. అమ్మా నాన్న అంటే ప్రేమగా చూసుకుంటారు. వారికి నువ్వేంటో తెలుసు. కాబట్టి తల్లిదండ్రుల వైపు నుంచి నీకు ఎటువంటి ఆపద ఉండదు. కానీ బంధువులతోటి స్నేహితులతోటి నీకు ఎప్పుడైనా మాట తేడా వస్తే కనుక నీ వైపు తప్పు లేనప్పుడు వారి వైపు తప్పు ఉన్నప్పుడు నువ్వు ఏమాత్రమో కూడా తగ్గి ఉండవద్దు తల్లి. ఎందుకంటే ఏ కొంచెం నువ్వు తగ్గినా పోనీలే అంటే అన్నారులే అని నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడావు అంటే వాళ్ళకి నువ్వు తప్పకుండా లోకువైపోతావు తల్లి. కాబట్టి నీ వైపు ఎటువంటి తప్పు లేనప్పుడు నువ్వు కరెక్ట్గా ఉండు తల్లి. వారి వైపు తప్పు ఉంది అనుకో, వారు వారి తప్పు తెలుసుకుని వారు మళ్ళీ నీ దగ్గరికి వచ్చేలా చేసుకో. అంతేగాని వారి వైపు తప్పు ఉన్నా నీ వైపు తప్పు లేకపోయినా సరే నువ్వు వారిని పదే పదే పాకులాడవద్దు. అలా చేశావు అంటే నువ్వు వారికి లోకువైపోతావు తల్లి. ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండవద్దు. అమ్మా నాన్న అంటే నీ మంచి కోరుకుంటారు కాబట్టి వాళ్ళు నిన్ను ఒక మాట అన్నా సరే నువ్వు వాళ్ళని ఆశ్రయించాలి. కానీ బయట వాళ్ళతో కానీ స్నేహితులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండు తల్లి. నీ తప్పు లేనప్పుడు ఏమాత్రమూ నువ్వు తగ్గి ఉండవద్దు. అప్పుడే నీకు విలువ ఉంటుంది. లేకపోతే నువ్వు వారి దగ్గరికి వెళ్ళావు అంటే మరొక్కసారి నిన్ను మాటలతో బాధ పెట్టవచ్చు. కాబట్టి నీ వైపు తప్పు లేనప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. అలాగే ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకున్నావు అంటే నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుందమ్మా. ఫ్రెండ్స్, 5 రూపీ కాయిన్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఈరోజైతే మన బాబా గారు 2 రూపీస్ అలాగే 5 రూపీస్ కాయిన్ తాకిన వారి గురించి చక్కటి సందేశం అందించారు కదండి. మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీరందరూ కూడా గుర్తుంచుకుని అందరితోనూ జాగ్రత్తగా మసులుకుంటారు అని అయితే నేను అనుకుంటున్నానండి. అలాగే తల్లిదండ్రులను కూడా గౌరవించాలి అని అయితే మన బాబా గారు చెప్తున్నారు కదా. ఆ విషయం మనందరికీ కూడా తెలుసండి. కానీ కోపతాపాల వల్ల ఒక్కొక్కసారి దూరం అవుతూ ఉంటాం. కానీ ఆ కోపతాపాలు లేకుండా వారితో సంతోషంగా ఉంటే వారి ఆశీర్వాదం మనకి ఉంటే మనకి కోరికలన్నీ తీరుతాయండి. అలాగే మనకి ఎటువంటి కష్టాలు కూడా ఉండవు. దైవం ఆశీర్వాదం ఎలా ముఖ్యమో తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా మనకి ముఖ్యమండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.